కేటీఆర్ సార్ దగ్గరకు పోయి ఎవరన్నా ఫోటో అడుగుండ్రి, వాళ్ళకంటే ఎక్కువ సంబరంతో ఫోటో దిగి వాళ్ళని ఖుషి చేస్తాడు. ఫోటో మంచిగా రాలేదంటే మంచిగా తీసుకో అని ఓపికతోటి మళ్ళా ఫోటో ఇస్తాడు. అందుకే కేటీఆర్ సార్ ఏడికి పోయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. ఇక అన్నతోటి ఫోటోలు దిగేటందుకు వేల మంది తాతాలు ఆడుతుంటారు. రామన్న కూడా అడిగిన వాళ్ళందరితోటి ఫోటోలు దిగి వాళ్ళని ఖుషి చేస్తాడు గిట్లా. మాజీ మంత్రి రామన్నకు సినిమా హీరోలను మించిన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అధికారంలో ఉన్న అపోజిషన్లు ఉన్న కేటీఆర్ సార్ మీద పాయరం అయితే ఇవ్వలికి తగ్గలే. ఎటన్నా పోయిన కాడ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి రామన్న తోటి ఫోటోలు దిగిపోతుంటారు. ఎల్మినగర్ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి రిసెప్షన్ కు పోయేస్తుంటే తొవ్వంటి నడిమిట్లో ఒక ఆటో డ్రైవరు రామన్న కారును చూసి మస్తు ఖుషి అయిండు. అన్న ఒక్క ఫోటో అన్నా అనగానే సరే బండి పక్క కాపుతారా అని కారు పక్క కాపిండు. డ్రైవర్ సంబరంతో ఉరికొచ్చి రామన్న తోటి సెల్ఫీలు దిగిండు. అరే కేటీఆర్ అన్న రా అనుకుంటా తొవ్వంట పోయేటోళ్ళు కూడా ఇరకబట్టి అన్నతో ఫోటోలు దిగేందుకు మస్తు మంది జమయ్యారు. ఇక అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా పోర్టువలు ఇచ్చిండు. అర్ధరాత్రి కారాపి సెక్యూరిటీ లేకుండా పోతుంటా కూడా అడిగిన వాళ్ళ కల్లా పోర్టువలు ఇచ్చింది చూసి రామన్ అంటే రామన్ ఎప్పో అని కామెంట్ల వరద వారిస్తారు కారు కర్తలు సోషల్ మీడియాలుగా. ఎక్కడ అవుతావా పేరు అశోక్ ఆల్ ది బెస్ట్ బేటా. థ్యాంక్ యూ కన్నా ఆయన కాబోయే సీఎం కాబోయే సీఎం థ్యాంక్ యూ బేటా. బాయ్. లుకింగ్ సో స్మార్ట్. యోగా చేస్తే పానానికి మంచిదని అందరికీ తెలిసిందే. ఉత్తప్పుడు చేయనోళ్ళు కూడా ఎప్పుడైనా పానం బాలేక డాక్టర్ తానికి పోతే ఆసనాలు వేయాలి, యోగా చెయ్యాలి అని చెప్పంగానే యోగా మ్యాట్లు కొని క్లాసులలో షేరిక్ అవుతుంటారు. లేకుంటే యూట్యూబ్లలో చూసి నేర్చుకొని ఏ పార్కులనో ఇంటి బాల్కనీలనో చేస్తుంటారు. కానీ గిన పట్ట పగటిలి మండల ఆఫీస్లా శీర్షాసనం వేసిండు గిట్లా. మంచి అంగి ప్యాంట్ వేసి అందరి ముంగట శీర్షాసనం వేసి తలకాయ కిందికి కాళ్ళు మీదికి వేసిండు. అంతగా ఆసనాలు వేయాలి, యోగా వేసుకోవాలనిపిస్తే యోగా డ్రెస్ మీద చేయొచ్చుగా అనేరు. ఆయన ఇదంతా చేస్తుంది మండల ఆఫీస్ లా ఆఫీసర్ల పనితీరుకు నిరసనగా. ధరణి లేని జాగ గురించి కరెక్ట్ లేదని కంప్లైంట్ ఇచ్చి ఏం తక్కువ 8 నెలలు అయిందట. అయినా కానీ పట్టించుకోనట్టు చేసే వరకు తిరిగి యాస్టకు వచ్చి ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ లా ఇగో ఇట్లా చేసిండు. అంతేనా అన్న? అయితే గతంలో మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్నను నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది. ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది. ఈరోజు 2 గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను. మధ్యాహ్నం 1:30 నుంచి సుమారు 4 వరకు అక్కడే నిలబడడం జరిగింది ఆఫీస్ ముందు. ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా, వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా, నా పక్కన ఒక హ్యాండిక్యాప్ అతను 2 గంటలుగా అక్కడే స్థలం లేక ఒక ప్లేస్లో చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరిగింది. అక్కడ కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది. అయితే నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంకెన్ని రోజులు ఇలా తిరగాలి, కనీసం మా సమస్యను వినకుండా, అసలు మా ప్రాబ్లం ఏంటని తెలుసుకోకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చిరాకు చాలా అనిపించింది. అందుకని నేను వీళ్ళ అటెన్షన్ ఎలాగైనా కూడా తీసుకోవాలి, కానీ నిరసన చేయకూడదు. శాంతియుతంగానే వాళ్ళ అటెన్షన్ నా వైపు మళ్ళేటట్టు, నాకు ఒక 1 మినిట్ టైం అయినా ఇచ్చేటట్టు, నా అభ్యర్థనను వినేటట్టు నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అలా చేయడం జరిగింది. తలకిందులుగా ఒక 2 నిమిషాల పాటు తపస్సు చేశాను. అలాగైనా నా మురను వాళ్ళు ఆలకిస్తారన్న ఉద్దేశంతో అదట. తలకిందులుగా తపస్సు చేస్తే గానీ పని తట్టు లేదు సర్కార్ ఆఫీసులల్లా, అందుకే ఇట్లా చేయవలసి వచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చింది. మరి ఇదే ముచ్చట మీద అసలు ఏమైందని ఎంఆర్ఓ మేడం అడిగితే అదే చెప్పండి, ఆయన రాకుండా మమ్మల్ని కలవకుండా వచ్చిండు, ఏదో అది చేసి డైరెక్ట్ గా వచ్చిండు. నేను లోపల ఇంకా ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఉన్నాడు. తర్వాత నేను చూసి వీళ్ళందరూ బయట నుంచి పిలుస్తుంటే నేను బయటకు వచ్చాను. వెంటనే ఒక 5-10 మినిట్స్ కూడా కాలేదనుకుంటా. రాగానే అక్కడ ఏంటని అడిగితే మేడం వస్తుంది లోపలికి వస్తానన్నారు. అక్కడే చెప్పమన్నాను, బయటనే అందరి ముందే ఏంటో చెప్పమన్నాను.
చెప్పలేదు, లోపలికి వస్తాను అన్నాడు. లోపలికి వచ్చాడు. ఏంటి అంటే ప్రోహిబిటెడ్ ఇష్యూ ఉంది. ఇష్యూ మొత్తం అడిగాను, తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్గా ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడం కుదరదు అంటే 8 months అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ధరణి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం ప్రొసీజర్ లెంది ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టండి. ఒక 20 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పి నేను వచ్చి 6 నెలలు కాలే 8 నెలల సంద ఆయన తిరుగుతున్నా అనుకుంటా ఇట్లా చేసిందని అంటున్నది. కానీ ఆడాడికి ఇట్లనే జాగ పంచాయతీలో పొలంలో ధరణి తప్పులో ఉంటే గ్యాస్ నూనె పట్టుకోవచ్చు, ఉరితాలు పట్టుకోనొచ్చు, ఆయన చేసిన ముచ్చట్లు మస్తు చూసినావు. కానీ ఇట్లా ఆరోగ్యం మంచిగా ఉంచుకునే ఆసనాలు వేసి మరి సర్కార్ ఆఫీసులో అనారోగ్యంగా ఉన్నట్టు సింబాలిక్ గా చూపించడం అయితే గమ్మతే ఉంది పోర్రి అని అనుకోబట్టిరట. ఇట్లనే అవో ఇవో పన్నుండి కాగితాలు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు.